ఎండాకాలం వచ్చిందంటే చాలు పెసరపప్పు, పెసరపప్పు చారు, పెసరట్టు ఇలా చాలా రకాలుగా పెసలని వాడతారు. దీనికి కారణం వీటిలోని గుణాలే కారణంగా వీటిని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. వీటిని మనం తినడం వల్ల ఎండాకాలంలో వచ్చే వేడిని తగ్గించుకోవచ్చు. దీనికోసం పెసలని ఎలా అయినా తినొచ్చు. అయితే ముఖ్యంగా వీటిని ఉడికించి తింటే మరికొన్ని అద్భుత లాభాలున్నాయి. పెసలని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ చెప్పవచ్చు. ఇందులో ఎన్నో అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటిలోని ప్రోటీన్స్ విటమిన్ ఏ, సిలు బాడీలో ఇమ్యూనిటీని పెంచుతాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, వీటితో పాటు జింక్ కూడా ఉంటుంది. ఇన్ని లాభాలున్న ఈ పెసలని ఉడికించి ఉదయాన్నే తింటే చాలా లాభాలు ఉంటాయి. హై బీపీ ఉన్నవారికి పెసలు చాలా మంచివి. రెగ్యులర్గా పెసలని ఏదో రకంగా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఇందులోని విటమిన్స్ హార్మోన్స్ని ప్రేరేపిస్తాయి. దీంతో ఎదిగే పిల్లలకి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఆరోగ్యానికి కాదండి, అందానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. పెసర్ని రెగ్యులర్గా తింటే యవ్వనంగా కనిపిస్తారు. ఇందులోని కాపర్ చర్మంపై ముడతల్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి స్కిన్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా కొలాజన్ ప్రొడక్ట్స్ని తగ్గిస్తాయి. పెసలలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తం పెరిగి రక్త సరఫరా సరిగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని ఐరన్ శరీరంలోని అవయవాలకి ఆక్సిజన్ సమృద్ధిగా అందిస్తుంది. కాబట్టి రెగ్యులర్గా పెసల్ని డైట్లో యాడ్ చేసుకోవడం మంచిది. పెసలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల బాడీ ఇన్సులిన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా బ్లడ్ గ్లూకోజ్, ఫ్యాట్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఈ కారణం వల్లే బరువు కూడా ఈజీగా తగ్గుతారు. షుగర్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్గా పెసలని వారి డైట్లో యాడ్ చేసుకోవచ్చు. పెసలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. జీర్ణ వ్యవస్థ హెల్దీగా మారుతుంది. మలబద్ధకం, అజీర్ణం, బ్లోటింగ్ వంటి సమస్యల్ని తగ్గుతాయి. దీనికోసం రెగ్యులర్గా పెసల్ని తీసుకోవాలి. అంతేకాకుండా పెసలని తినడం వల్ల బ్రెయిన్ హెల్దీగా మారుతుంది. న్యూరల్ హెల్త్ మెరుగ్గా మారుతుంది. జిమ్ చేసేవారు మజిల్స్ పెరగాలని చాలా కసరత్తులు చేస్తారు. రకరకాల ఫుడ్ తీసుకుంటారు. ఎన్నెన్నో ఎక్సర్సైజు చేస్తారు. ప్రోటీన్ షేక్స్ వంటి తీసుకుంటారు. వాటిని బదులు పెసలను హ్యాపీగా తీసుకోవచ్చు. దీనివల్ల కూడా మజిల్స్ పెరుగుతాయి. జిమ్ చేసేవారు మాత్రమే కాదు, మజిల్ పవర్ పెంచుకోవాలనుకునే వారు ఈ పెసలని రెగ్యులర్గా వారి డైట్లో చేర్చుకుంటే మంచి రిజల్ట్ ఉంటాయి. దీంతో పాటు ఇందులో కాల్షియం ఉంటుంది. ఎంతో ఎముకలు కూడా బలంగా మారుతాయి. ఇప్పుడు పెసలను ఎలా తినాలో తెలుసుకుందాం. ఉదయాన్నే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడం చాలా మంచిది. వీటిని తినడం వల్ల మనకి ఎన్నో పోషకాలు అందుతాయి. పెసలని మనం మొలకలు చేసి తినొచ్చు, లేదా మనం ఉడికించి కూడా తినొచ్చు. దీనివల్ల మంచి ప్రోటీన్, ఫైబర్ బాడీకి అందుతుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. పైగా ప్రోటీన్, ఫైబర్ బాడీకి అందాల్సిన పోషకాలు. దీనివల్ల చాలానే లాభాలుంటాయి. అయితే మనం పచ్చి మొలకలు బదులు వీటిని ఉడికించి తింటే ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. వీటిని చక్కగా మనం రోజు డైట్లో యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు చారు, పెసరపప్పు పులగం, పెసరపప్పు హల్వా, పెసరపప్పు పొంగల్, అబ్బో ఇలా చాలా రకాలుగా చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.